ఓకేనా? మనం దాన్నే పట్టుకున్నాం, దాన్నే వినగలుగుతాం మనం కూడా. ఒకసారి అందరూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఉదయం నుంచి మనం చేసే కార్యకలాపాలన్నింటినీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లేచిన ముందులు ఆడవాళ్ళు గృహిణులు కానివ్వండి, మగవాళ్ళు వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఎవరైనా సరే లేచిన కానించి మనం పడే ప్రయాసలు ఇవన్నీ తలుచుకుంటే ఒక్కసారైనా మనకు అనిపించిందా, అనిపించలేదా? ఈ ప్రయాసలు కాదు, ఎప్పటికైనా సరే అలా యోగత్వంలో హాయిగా ఒక యోగిలాగా జీవించాలి మనం అనిపించిందా, అనిపించలేదా? అనిపిస్తుంది కదండి, చాలామందికి అనిపిస్తుంది. సృష్టిలో అతి గొప్ప పదం ఏంటంటే మోక్షం. అంటే అందరూ కూడా దానికోసమే రకరకాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చేది. చివరగా శారీరక అనారోగ్యాలు తగ్గించుకోవడానికో ఇంకోటో ఇవన్నీ ఉంటాయి. కానీ దీని అంతటికన్నా హైయెస్ట్ ఏం పొందుతాం దీనివల్ల అంటే మోక్షాన్ని పొందడం కోసం. మోక్షం కోసం ఈ సాధనలన్నీ కూడా, ఇవన్నీ కూడా మోక్ష సాధనలు. మోక్షం అంటే మీన్స్ ఏంటి? మన మోహాలన్నీ కూడా ఎప్పుడైతే క్షయమైపోతాయో దాని పేరే మోక్షము. సినిమాలో చూపించినట్టుగా ఇందులోంచి ఒక ఆత్మ వచ్చి ఆ విగ్రహంలోకి వెళ్ళిపోవడం కాదు. మన కంప్లీట్ మనలో ఉన్నటువంటి మోహాలన్నీ కూడా క్షయమైపోవాలి. అప్పుడు భూమి మీద ఉన్నప్పుడే మోక్షం పొందుతాము. ఓకేనండి? ఇలాగే ఒక సాధువు గారు వెళ్తూ కాస్త ఆయాసంగా ఉండి చెట్టు కింద కూర్చుంటారనమాట ప్రశాంతంగా. కూర్చోగానే ఆ ఎదురుగుండా ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లోంచి ఒక పెద్ద మనిషి వచ్చి, అయ్యా కాసేపు మా ఇంట్లో కూర్చుని సేద తీరుదుగా రండి అని చెప్పి ఆయన తీసుకెళ్తారు. ఆయన తీసుకెళ్ళి ఆయనకి చక్కగా కాస్త భోజనం అది ఏర్పాటు చేసి పెట్టి ఆయన కష్ట సుఖాలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ సంసారాలు ఇవన్నీ చాలా ఇదండి. పొద్దున్న లేచిన కాంచి మనందరం అనుకున్నాం కదా, ఇవన్నీ పడాలరా బాబు, వీటన్నిటి నుంచి ఎప్పుడు విముక్తి కలుగుద్దో, హాయిగా మనం కూడా ఇలా సాధువుల్లాగా మంచి మాస్టర్స్ లాగా ధ్యానం చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉండొచ్చు, ఇవన్నీ ఎప్పుడు వదిలిపోతాయని అనుకుంటాం కదా. ఇవన్నీ వదిలేసేయాలండి, మీ పని బెస్ట్ అండి. చక్కగా హాయిగా గొప్పగా సాధన చేసుకుంటారు, ఏ పని ఉండదు, ఏమీ ఉండదు, ఎంతో అద్భుతంగా ఉంటారు. మాకు కూడా మీకులాగా యోగీశ్వరులు అవ్వాలని, మీరు పొందిందే మేము కూడా పొందాలని నా కోరిక అని అంటారు. అనగానే పాపం ఈయనకి భోజనం అది పెట్టారు కదా గురువు గారికి. ఈయన సంతోషించి, అదెంత పని నాయన, నేను నా శిష్యునిగా సేకరించుకుని నీకు మోక్షం ప్రసాదించేటువంటి సాధనలు ఇవన్నీ చెబుతాను, నువ్వు వచ్చేసే అన్నీ వదిలేసి పద అంటాడు. మరి కోరుకుంది అదే కదా, వెళ్తాడా? వెళ్ళలేడు కదా. మనం వెళ్తామా? 40 రోజుల కోర్సు, 40 రోజుల్లో నీకు మోక్షం ఇప్పించేస్తాను, వచ్చేసి అన్నీ వదిలేసండి, మనం వెళ్తామండి? పొద్దున్న కొట్టేవాడిది ఎత్తాడు, అంట్లేవాడిది ఉందండి. అవునే కదా, మనం వెళ్ళాం. అలాగే ఈయన కూడా ఏమన్నాడంటే, అమ్మ ఇప్పుడు కాదండి, నాకు మోక్షం కావాలి, నేను కాదంటలేదు, కాకపోతే పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత నేను వచ్చేస్తాను మీతో అలాగే అంటారు అనమాట. సరే అని చెప్పి అలాగే ఈ గురువు గారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు ఆ దారిని. ఆ ఇంటిని గుర్తుపట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి అప్పుడు అడుగుతాడు, ఏవయ్యా నీ పిల్లలు వాళ్ళు పెరిగి పెద్ద అయిపోయారు, పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వెళ్ళిపోతాం పద అంటాడు. అనగానే, అది కాదండి, పిల్లలు పెద్ద అయ్యారు, పెళ్ళిళ్ళు అయినాయి, కానీ వాళ్ళ పిల్లలు ఇంకా చిన్న పిల్లలండి, వాళ్ళు ఎలా పెంచుకోవాలి ఏంటో వాళ్ళకి చేత కాదు, ఇంకొంతకాలం ఆగిన తర్వాత వస్తానండి అంటాడు. అనగానే గురువుగారు మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి వచ్చి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి ఆయన అడుగుతారు అనమాట, ఏవయ్యా మీ పిల్లలు కూడా కొద్దిగా పెద్ద అయిపోయారు, కొంచెం పెద్ద అవుతున్నారు, ఇప్పటికైనా చక్కగా వచ్చేసి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను, నువ్వు కోరుకున్నది కూడా అదే కదా, నా కడుపు నిండా భోజనం పెట్టావు కాబట్టి నీ కోరిక నేను తీర్చాలి అంటాడు. అనగానే అప్పుడేమంటాడంటే, పిల్లలు పెద్ద అవుతున్నారు కానీ వాళ్ళకి ఇంకా డబ్బు విలువ తెలియట్లేదండి, కాబట్టి ఇంకొంతకాలం వాళ్ళకి అన్నీ అప్పచెప్పి అంతా విలువ తెలిసిన తర్వాత అప్పుడు వస్తానండి అంటాడు. ఇలా మళ్ళీ వెళ్ళిపోతాడు గురువు గారు. వెళ్ళిపోయి మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ తిరిగి వస్తాడు. ఎందుకని? ఇతను కోరిక తీర్చాలి. పాపం భోజనం పెట్టాడు కదా తీసుకెళ్ళి ఇంటికి, ఈయన కోరిక తీర్చాలి. ఈయన కోరిక ఏంటి? మోక్షాన్ని పొందాలి. మోక్షం కోసం నాకు ఏదైనా దారి దొరికితే బాగుండని గురువుగారు కూడా అదే అడుగుతున్నారు. మళ్ళీ కొంతకాలానికి వస్తాడు. వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంటాడు అనమాట.
ఎందుకంటే లోపల ఈ మనిషి లేడు. ఎక్కడికి వెళ్ళాడు? జెండాపైకి ఎత్తిరాజు. ఓకేనా? ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే వాళ్ళ పిల్లలు ఈయన గుర్తుపట్టి గురువుగారు రండి మా ఇంట్లో కాసేపు కూర్చుని భోజనం చేసి వెళ్దురు కానీ అని పిలుచుకెళ్తారు. ఇలా మా నాన్నగారు కాలం చేశారండి, చనిపోయారండి అంటారు. అనగానే ఇంత మోహం ఉన్న ఆయన చనిపోయి ఎక్కడికో వెళ్ళడు, ఇక్కడే ఎక్కడో తిరుగుతాడు, ఇక్కడే ఎక్కడో ఉంటాడు. మోక్షాన్ని ఇస్తున్నా కూడా దాన్ని కూడా వాయిదా వేసుకుని నాకు ప్రాపంచిక బాధ్యతలు ఉన్నాయని బతికారంటే ఆడెక్కడికి వెళ్ళడు, ఆడెక్కడే ఉంటాడని చెప్పి ఎతుకుతున్నాడు. ఈయన ఎక్కడున్నాడు ఈడని ఎతుకుతూ ఉంటే ఆ ఇంటి ఎదురుకుండా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద కుక్క కూర్చుని ఉంది. ఏంటిది? కుక్క. ఈయన మంత్రశక్తితో చూశాడు ఆ లోపల ఎవరున్నారని. ఎవరున్నాడు? వీళ్ళ నాన్న ఆత్మే ఉంది, రామచంద్ర. ఓకేనా? వెళ్ళాడు ఆ కుక్క దగ్గరికి. ఆ కుక్క దగ్గరికి వెళ్ళి దాని మీద మంత్ర జలం జల్లి, ఏమ్మా ఇప్పటికైనా సరే నీకు నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను, నువ్వు నాతో వచ్చేసి అంటాడు. ఎవరిని? కుక్కని వచ్చేసేయమంటాడు. నువ్వు వచ్చేస్తే నేను నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను, పద వెళ్ళిపోదాం, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నా తపశక్తిని ఉపయోగించి నేను నీకు నువ్వు కోరుకున్న మోక్షాన్ని ఇస్తాను అంటాడు. అనగానే కుక్క ఏమంటది? వెళ్ళిపోవచ్చు కదా. లేదండి, నేను దాచిన డబ్బు అంతా నా పిల్లలకి చెప్పలేదు, అదంతా ఈ చెట్టు కింద దాచాను గొయ్యి. మరి ఇది ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోతానంటే కాపలా కాయాలి కదా, అందుకని నేను ఇక్కడే ఉంటానండి కొంతకాలం, వాళ్ళు కాస్త విలువ తెలిసి వాళ్ళు చూసి తీసుకెళ్లేదాకా ఇక్కడే ఉంటానని అంటాడు. మళ్ళీ సాధువు గారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ తిరిగి వస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చేపాటికి ఈయనేం ఎదుగుతాడు? రాగానే కుక్కను ఎదుగుతాడు. ఈ కుక్క ఎక్కడుందని ఈ మోక్షాన్ని పొందాలనుకుని ఈ కుక్క ఎక్కడుందని కుక్కను ఎదుగుతాడు. ఆ కుక్క ఉండదు అక్కడ. ఏమైందంటే అదే మాత్రం ఎన్నాళ్ళు బతుకుతే చచ్చిపోయిందండి ఆ కుక్క అంటాడు. అనగానే ఈడు కుక్క చచ్చిపోయింది కదా, కానీ ఈడు ఎక్కడికి వెళ్తాడు, ఈడు ఎక్కడే ఉంటాడని చెప్పి ఎదుగుతాడు అనమాట. ఆ చుట్టూ చుట్టూ తిరిగి ఎదుగుతాడు. ఎదిగితే అక్కడ చిన్న పుట్ట ఉంటుంది, ఆ పుట్టలో పాము ఉంటుంది. ఈయన మంత్రశక్తితో చూస్తాడు. ఈడు మళ్ళీ ఆ కుక్కలోంచి దూరి పాములోకి వెళ్ళాడు. మనిషిలోంచి కుక్కలోకి వెళ్ళాడు, కుక్క నుంచి పాములోకి వెళ్ళాడు. ఓకేనా? మళ్ళీ దాని మీద మంత్రజాలం జల్లి, అమ్మా నువ్వు ఎప్పటికైనా సరే చక్కగా వచ్చేసే నాతో, నేను నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను, ఇంకెందుకు నీకు ఎంతో అద్భుతమైనటువంటి నరజన్మ నుంచి ఈ జన్మకు వచ్చావు, వచ్చేసే నేను నీకు ఇప్పిస్తానంటే, లేదండి ఈ ధనాన్ని ఎవరైనా తీసుకెళ్తారండి, నేను కాపలా కాస్తున్నాను పడకెప్పుకుని 24 hours అంటది. ఇక గురువు గారికి మండిపోద్ది. వీడికి ఇన్ని రకాలుగా బోధించినా ఎంత వచ్చినా సరే వీడికి ఇంకా బుద్ధి రాలేదు అనుకుని సరాసరి వీళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్తాడు, వీళ్ళ పిల్లలు వీళ్ళ కోడల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అమ్మ మీ నాన్నగారు లంకి బిందులు ఇవన్నీ ఆ చెట్టు కింద పాతి పెట్టారంట, నాకు చెప్పారు, అక్కడ గొయ్యితో కనుక మీరు చూస్తే మీకు లంకి బిందులు, బంగారం, డబ్బు ఇవన్నీ దొరుకుతాయి అంటారు. అనగానే ఇంకేముంది, వీళ్ళు ఊరుకుంటారా? పలుగులు, పారలు, గొడ్డలు ఇవన్నీ ఇచ్చుకెళ్ళిపోయి మొత్తం చెట్టుతో సహా లేపేస్తారు. లేపేసి అవన్నీ తవ్వేస్తే మరి అందులో ఉన్నటువంటి పాముని ఏం చేస్తారు? బాది కొట్టి చంపేస్తారు. అప్పుడు అనుకుంటుంది అనమాట, నా కొడుకుల చేతిలోనే నేను చచ్చిపోయాను, ఎవరి కోసమైతే నేను ప్రయాసపడి, ఎవరి కోసమైతే కూడబెట్టి, ఎవరి కోసమైతే దాచిపెట్టి కాపలా కాసి నాకు మోక్షాన్ని ఇస్తానన్నా కూడా మోక్షాన్ని కూడా కాదనుకున్నాను, ఏ బిడ్డల కోసమైతే మోహంతో నేను ఉండిపోయానో వాళ్ళే నన్ను కొట్టి చంపారు అని చెప్పి బాధపడతా అనమాట. అర్థమవుతుందండి? ఇది ఎప్పుడో జరిగింది కాదండి, ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అందరిలోనూ ఉన్నటువంటి స్టోరీ ఇదే. నేను 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 నా బిడ్డలు దీనికోసం ఎన్ని వదులుకుంటున్నామంటే అన్నీ వదులుకుంటున్నాం. ఏమండి? మరి అటువంటి మోహాన్ని మనం దాటితేనే మనకి మోక్షం వస్తుంది. ఎన్నో అటాచ్మెంట్స్ ఆధ్యాత్మిక మార్గంలోకి, ఇంత అద్భుతమైనటువంటి మార్గంలోకి ఎందుకు వచ్చామంటే మనం ఖచ్చితంగా
డిటాచ్మెంట్ అనేది నేర్చుకోవడం కోసమే వచ్చాము. అర్థమవుతుందండి? ఓకే, మరి ఈ మోహం వీటన్నిటిని ఏమంటారంటే అర్షడ్ వర్గాలు అంటారు. మరి ఈ అర్షడ్ వర్గాల వల్ల మరి పూర్వకాలంలో పురాణాల్లోనే ఎంతోమంది నష్టపోయారు. ఎగ్జాంపుల్గా తెలుసుకుందాం. ఫస్ట్ది ఏంటిది? కామము. ఈ కామం వల్ల నాశనమైన వాళ్ళు ఎవరు పురాణాల్లో? రావణాసురుడు. అర్థమవుతుందా? అతి కామం వల్ల ఎంతో గొప్పవాడు అనమాట. అంత గొప్పవాడు కూడా ఒక కామం అనేటువంటి అర్షడ్ వర్గం వల్ల నాశనం అయిపోయాడు. తర్వాతది క్రోధము. క్రోధం వల్ల హిరణ్యకశిపుడు తన అన్నని చంపాడని చెప్పి క్రోధోద్భుడై హరిని సంహరిస్తానని చెప్పి తిరుగుతాడు. మరి అటువంటి క్రోధం వల్ల మరి ఎవరితోనూ చావు లేని వరం పొంది కూడా తాను హతుడై ఇవ్వగలిగాడు. అవునే కదండి? మరి క్రోధం ఉండాలా వద్దా? మనకి ఉండకూడదు. ఒకలే చెప్పారు, అందరికి ఉండొచ్చు అనమాట క్రోధం. తర్వాతది లోభము. లోభం అంటే పిసినారితనం. అవునా? మరి ఈ లోభ గుణం వల్ల నాశనం అయింది ఎవరు? దుర్యోధనుడు. ఎందువల్ల? 5 ఊర్లు ఇస్తే చాలయ్యా, నీ జోలికి వాళ్ళు రారు, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళనవసరం లేదు, కద్మ రాజ్యం అంతా కూడా నువ్వే పరిపాలించుకోవచ్చు అన్నాడు. 5 ఊర్లు ఇవ్వడానికి కూడా అతను నిరాకరించాడు, అంటే లోపించాడు. లోపించడం వల్లే దుర్యోధనుడు నాశనం అయ్యాడు. అవునా కాదా? తర్వాతది లోపం ఉండాలా వద్దా? మనకి ఉండకూడదు. ఇద్దరు చెప్పారు ఈసారి. తర్వాతది శ్రద్ధగా డీప్ గా వింటున్నాం సార్. లోపం తర్వాత మోహము. మోహం వల్ల నాశనం అయింది ఎవరు? ధృతరాష్ట్రుడు. 100 మంది పిల్లల మీద మోహం వల్ల వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విచక్షణ లేకుండా ఉండడం వల్ల 100 మంది నాశనం అయ్యారు. అవునా కదండి? అంటే ఈ మోహం ఉండాలా వద్దా? ఇందాక చెప్పుకున్న కథలో అతను ధృతరాష్ట్రుడే. ఎవరైతే నా అనుకున్న వాళ్ళ మీద మోహంతో ఉంటారో వాళ్ళందరూ ధృతరాష్ట్రుని సంతతే. అత్రిసారి మనల్ని ఏమంటారంటే ప్రహ్లాదుని సంతతి అంటారు. ఓకేనా? ఇప్పుడు మోహం ఉండొచ్చా ఉండకూడదా? ఉండకూడదు. 4 చెప్పారు. ఓకే, మోహం ఉండకూడదు. మోహం తర్వాత మదం. మదం వల్ల నాశనం అయింది ఎవరు? దుశ్శాసనుడు. అన్న భార్య తల్లితో సమానం. అటువంటి ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తాడు మైసభకి. అవునా కాదా? మరి దానివల్ల అతను నాశనం అయ్యాడా అవలేదా? ఆ యుద్ధంలో చాలా భీకరంగా చంపింది దుశ్శాసనుడే. ఓకేనండి? మరి మదం ఉండొచ్చా ఉండకూడదా మనకి? ఉండకూడదు. ఇప్పటికి 10 మంది వచ్చారు. 10 మంది పెరిగారు. ఓకే, మదం ఉండకూడదు. ఓకేనండి? మదం తర్వాత మాత్సర్యం. మాత్సర్యం అంటే అసూయ. ఓకేనా? మాత్సర్యం వల్ల నాశనం అయింది ఎవరు? శిశుపాలుడు. చిన్నప్పటి నుంచి కూడా శిశుపాలుడికి కృష్ణుడు అంటే అసూయ అండి. అందుకని ఎప్పుడు కృష్ణుడిని నిందిస్తూ ఉంటాడు. మనకి ఎవరి మీద అయితే అసూయ ఉంటుందో వాళ్ళని ఎప్పుడు నిందిస్తూ ఉంటాం. అలా కృష్ణుడిని నిందిస్తూ ఉండగా ఇదంతా కూడా శిశుపాలుని తల్లికి తెలిసి ఎప్పుడప్పుడు ఈయన చంపేస్తాడు కృష్ణుడు అని చెప్పి కృష్ణుడి దగ్గర వరం పొందుద్ది, నా బిడ్డని ఏమి చేయమాక అని. కృష్ణుడు తక్కువడు కాదు కదా, 100 తప్పుల వరకు నేను క్షమిస్తాను, హద్దు మేరకుండా చూసుకొస్తా అంటాడు. మరి అసూయ ఉన్న వాడు ఏం చేస్తాడు? వాడికి లిమిట్ ఉండదు, వాడు అన్లిమిటెడ్.
అన్లిమిటెడ్ కాల్సింగ్ అనమాట. ఎక్కడ కూడా లిమిట్ ఉండడు. 100 99 అవుద్ది, 100 అవుద్ది, 100 101 అవుద్ది, లేపేస్తాడు కృష్ణుడు. అవునా? అంటే వీటి వల్ల మహామహులే వినాశనం పొందారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏ పాట అండి? వీళ్ళందరూ కూడా పురాణాల్లో చరిత్రలో ఎంతో గొప్పవాళ్ళు, గొప్ప గొప్ప వరాలు పొందిన వాళ్ళు. అసలు మరణమే చావే లేకుండా వరాలు పొందిన వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు కొంచెం మార్చుదాం. ఇప్పుడు ఇందాడ మనం చెప్పుకున్నటువంటి అరిషడ్ వర్గాలన్నీ ఇవి ఉండకూడదు ఇవి ఉండకూడదు అన్న వాళ్ళు ఎంతమంది? కద్మౌళి మనుషులు అనుకున్నారండి. మీరేంటి అలా అంటారు? కొంతమంది పైకి అన్నారు, కొంతమంది మనుషులు అనుకున్నారు. ఓకే. ఇప్పుడు ఈ ఉండకుండా ఉండాలి అనుకున్న వాటిని ఉండాలిగా మార్చుదాం. వద్దు అనుకున్నాయి కావాలనుకున్నట్టుగా మార్చుకుందాం. ఫస్ట్ ఏంటి? కామము. కామం ఇందాడ ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు. ఎందులో కామం ఉండాలంటే ధ్యాన సాధన చేసేటప్పుడు నాకు బాగా ధ్యానం కుదరాలి, నాకు సాధన బాగా కుదరాలి అనేటువంటి కామం ఉండాలి. అది కూడా ఒక కోరికే కదండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను 2 గంటలు లేదా 3 గంటలు లేదా 1 గంట నేను ధ్యానం చేసుకుంటాను, నాకేమీ వద్దు, ఇది అసలు వద్దు, నాకెవరూ వద్దు, నాకు ధ్యానమే కావాలి, నాకు ధ్యానం బాగా కుదరాలి అని చెప్పి త్రికరణ శుద్ధిగా మీరు అనుకుని కూర్చుంటే అద్భుతంగా కుదురుతుంది ధ్యానం. అర్థమవుతుందా? ఇప్పుడు ఇందులో కామం ఉండాలా ఉండకూడదా? ఎంతమందికి? ఓకే. కామం. తర్వాత క్రోధం. ఈ క్రోధం ఎలా ఉంటుందంటే పొద్దున్నే 4ంటికి అలారం పెట్టుకుంటాం. అందరి ఫోన్లో ఉంటుంది, చెక్ చేస్తే అందరి ఫోన్లో 4ంటికి 5ంటికి అలారం ఉంటుంది, కానీ అప్పుడో లేవం. ఇదే ట్విస్ట్. ఓకే, బై ఓ క్లాక్ 4ంటికి అలారం పెట్టుకుంటాం. 4ంటికి లేచి నేను ధ్యానం చేసుకోవాలని కరెక్ట్గా ఇది మోగుద్ది, దీని టైం ఇది ఫాలో అవుద్ది. మనకేమనిపిస్తుంది అప్పుడు? దీన్ని స్కిప్ చేస్తాం. మళ్ళీ ఒక పావు గంట తర్వాత మోగేలాగా స్కిప్ చేస్తాం. ఒక పావు గంట ఆగి లెగుద్దాంలే అనుకుంటాం. దానికి కారణం ఏంటి? బద్ధకం. ఆ బద్ధకాన్ని జయించాలి. ఆ బద్ధకం మీద క్రోధం ఉండాలి. లెగలేనప్పుడు ఎలాగైనా సరే నేను ఇప్పుడు లేచి ధ్యానం చేయాల్సిందే అని చెప్పి ఆ బద్ధకాన్ని కనుక విదిలించుకుని లేచి కూర్చుంటే మనం క్రోధాన్ని జయించినట్టు. ఇప్పుడు క్రోధం ఉండాలా వద్దా? ఏమండి? బద్ధకం మీద క్రోధం ఉండాలి. ఓకేనా? తర్వాతది లోభం. ఓకేనా? ఇందాడ లోభం ఉండకూడదు అనుకున్నాం. ఎక్కడ లోభం ఉండాలంటే వడవడమని వాగుతూ ఉంటాం. ఇక్కడ క్లాస్ జరుగుతూ ఉంటుంది, ఆ పక్కన ఈ బార్డర్ బాగుంది ఎక్కడ అని అడుగుతూ ఉంటాం. ఆ వడవడమని వాగే వాగుడుకి లోభం ఉండాలి. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండకూడదు. మన మాట బుద్ధుడు అంటాడనమాట, మన మాట మనకైనా ఉపయోగపడాలి లేదా ఎదుటి వాళ్ళకైనా ఉపయోగపడాలి. కొంతమంది అడుగుతారు, ఏమంటే ఎక్కడైనా కనపడితే మీరు అసలు బండి ఆపి బాగున్నారని కూడా అడగరండి, చూసి చూడనట్టుకు వెళ్ళిపోతారు ఎందుకని అని. ఎందుకు అడగాలి? బాగానే ఉన్నారుగా, బాగోపోతే రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? ఇంట్లో మంచం మీద ఉంటారు. అవునా? నేనేదో పని మీద వెళ్తున్నా, మీరేదో పని మీద వెళ్తున్నారు, నేను ఆగాను అనుకో, అరగంట సేపు అసుకు పెట్టాను అనుకో, అక్కడ ఇంకేంటి విషయాలు ఇంకేంటి అని మీ పనులు వాయిదా పడతాయి, నా పనులు వాయిదా పడతాయి. అవునా కాదా? మనందరం మాట్లాడుకోవడానికి మనం ప్లేస్ నిర్ణయించుకున్నాం. అవునా? కాబట్టి ఇక్కడ మాట్లాడుకుంటాం. కాబట్టి మన మాటలు పొదుపుగా వాడుకోవాలి. దీని మీద మనకి లోభం ఉండాలా వద్దా? ఉండాలి. ఓకే. తర్వాత మోహము. ఇందాక ఉండకూడదు అనుకున్నాం కదా. మోహము దేని మీద మోహం ఉండాలి? బిడ్డల మీద, ఆస్తిపాస్తుల మీద, 7 వారాల నగల మీద మోహం ఉండకూడదు. దేని మీద మోహం ఉండాలంటే ఆత్మజ్ఞానం మీద మోహం ఉండాలి. ఏమండి? ఆత్మజ్ఞానం మీద మనకి మోహం ఉండాలి. ఇంకా తెలుసుకోవాలి. రేపు వారం ఇంకేం చెప్తారో, కిందటి వారం నేర్చుకున్నాము, ఇంకా ఏ వారం ఏ మాటలు వస్తాయో, ఇంకా ఏం తెలుసుకోవాలి, ఏ పుస్తకంలో ఎటువంటి ఆత్మజ్ఞానం ఉందో అని అన్ని పుస్తకాలు చదవాలి. చక్కగా అందరి మాటలు వినాలి శ్రద్ధగా. ఆత్మజ్ఞానం మీద
మోహం కలిగి ఉండాలి. ఆ మోహం కలిగి ఉంటేనే ఆత్మజ్ఞానం మీకు సిద్ధిస్తుంది. దీన్నే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. అవునా కదండి? శ్రద్ధ ఉన్నవారికే జ్ఞానం అనేది లభిస్తుంది. శ్రద్ధ లేకపోతే జ్ఞానం లభిస్తుందా ఏంటి ఊరికనే అండి? తర్వాత మదం. మదం ఎందాడు ఏమనుకున్నాం? ఉండకూడదు అనుకున్నాం. ఇప్పుడు ఉండాలనుకుందాం. ఎందులో ఉండాలి అంటే చూడండి, ఆధ్యాత్మికత అంటే పూర్వపు రోజుల్లో ఇలా 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 4 సార్లు తిప్పి చూపించేవాళ్ళు ఇక్కడ ఉందని. అర్థమవుతుందండి? అంటే ఎన్నో సాధనలు చేసి ఎన్నో శుశ్రూషలు చేయించుకొని వాళ్ళని ఎన్నో రకాలుగా పిండేసి అప్పుడు ఆధ్యాత్మికత గురించి ఒక ముక్క చెప్పేవాళ్ళు. ఎప్పటి వరకు? ఈ భూమి మీద పితామహ అత్రి మహారాజు రానంత వరకు. ఏమండి? ఆయన వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత అంటే ఇలా 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 4-5 రౌండ్లు తిప్పి చూపించేది కదరా, డైరెక్ట్గా నీ ముఖ్యారని చూపించాడు. పాటించాల్సిందే 2 ఒకటి ధ్యానము, 2ది శాకాహారం. ఈ 2 ఆధ్యాత్మికత, ఇంకేం లేదు అన్నాడు. అవునా కదండి? ఎన్నో క్రతువులు చేసుకుంటూ వచ్చాం మనం. ఇది చేస్తే ఇది వస్తుంది, ఆవుకి ఇది పెడితే ఇది వస్తుంది, ఎన్నో చేసుకుంటూ వచ్చాము. వేదవ్యాసులు వారంట ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశారంట. అది ఇంతలా ఉంటుంది. రాశారు కదా అని చెప్పి ఆయనకి అందరూ డయేజ్ మీద సన్మానం చేశారు ఒకరోజు. ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారాన్ని రచించారు ఈయన. ఎవరు? వేదవ్యాసులు వారు. అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారం అని చెప్పి ఆయనకి శాలువాలు కప్పి మెమోటోలు ఇచ్చి సన్మానం చేస్తున్నాను అనమాట. మరి ఇది కొంతమందికి అర్థమవుతుంది. అందులో ఒక ఆయన ఉన్నాడంట, చదువు రాదంట ఆయనకి, చదువు లేదు. ఆయనకి అర్థం కాలే ఏంటి ఆ పుస్తకం, ఈయన ఎంత ఇదిగా గొప్పగా పొగుడుతున్నాడంటే అందులో ఏదో గొప్ప విషయాలు ఉన్నాయి, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి తెల్లారైన నదీ స్నానం చేసి వస్తుంటే ఆయన దారిలో కలిసి అడుగుతాడనమాట, గురువుగారు మీరేదో పుస్తకం రాశారంట, మరి నాకేం చదువు రాదు, అది ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారం అంట, అందులో ఏముందో నాకు కాస్త చెప్పండి అంటారనమాట. అనగానే ఏమి లేదురా, అందులో నేను రాసింది 2 ముక్కలు కాదే, 3065 పేజీలు రాశాను ఆ 2 ముక్కల్ని. ఏంటి ఆ 2 ముక్కలు అంటే పర ఉపకారం పుణ్యము, పర అపకారం పాపము. ఇంతే రాసిందంతా కూడా. ఇదే మహాభారతం అయింది. ఎన్ని పేజీలు? 3065 పేజీలు మహాభారతం. ఇదొక్కటే ఈ 2 ముక్కలే రాశాను, కద్మాదంతా ఓకదంపుడే అన్నాడంట. అదేదో దాంట్లో చెప్తారనమాట, ఆ భీముడు గడోత్కచుకుని ఎలా చంపాడు 16 పేజీల్లో రాయమంటారనమాట. అనగానే ఫస్ట్ భీముడు ఘటోత్కచుని గుద్ది అని రాస్తాడు ఒక వాక్యం. ఇంకా ఎన్ని పేజీలు మిగిలిపోయినాయి? 15 పేజీలు 30 మిగిలిపోయింది. గుద్ది 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 అని చెప్పి 16 పేజీ చివరి దాకా తీసుకెళ్ళి చంపాడు అని రాశాడంట. సరిపోయిందా? సరిపోలేదా? ఎలా చంపుతాడు? గుద్ది 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 చంపాడు. అలాగే మన అటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటిది అంతా కూడా ఒకటేనండి, పరులకు ఉపకారం చేయండి. అదే మనం ధ్యాన సేన చేస్తున్నాము. ఎన్నో దానాలు ఉన్నాయి అండి, అన్నదానం, వస్త్రదానం, భూదానం, గోదానం, ఎన్నో దానాలు ఉన్నాయి. ఆ దానాలన్నిటికన్నా కూడా మిక్కిలి శ్రేష్టమైనది ఏంటిదంటే జ్ఞానదానము. ఆ జ్ఞానంలోనే మనం ఉన్నాము ఏమండి, అదే చేస్తున్నాం మనము. అవునా కదా? ఇక్కడ చీరలు పంచి పెట్టామనుకోండి, ఒక వారం ఏం జరుగుద్ది? 6 నెలల తర్వాత మళ్ళీ పంచాలి. అదే కనుక జ్ఞానాన్ని పంచిపెట్టామనుకోండి ఏం జరుగుద్ది? జీవితంలో ఆ చీర ఎలా సంపాదించుకోవాలో జ్ఞానం వస్తుంది. ఎవరిని అడగాలి, ఎలా కొనిపించుకోవాలి, ఏది కొనాలి అనేటువంటి జ్ఞానం తెలుస్తుంది. అవునా కాదండి? అది తెలియకే కదండి వాళ్ళ బట్టల షాప్లో గంటలకు ఉంచున్నారు. అదే సినిమాలో చూపిస్తారు, ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్ళారండి, మేము బకెట్లతో వాటర్, పేస్ట్లు ఇవన్నీ తీసుకుని వచ్చేసాం, ఇప్పుడే అవ్వదండి, 2 రోజులు పడుతుందండి అంటారు. ఎందుకని? సెలక్షన్ ఎలా చేయాలో, ఎంతసేపులో చేయాలో, ఏది కోరుకోవాలో తెలియక. అదే ధ్యానం చేసామనుకోండి టక్మని కొనుక్కుంటారు.
ఆత్మజ్ఞానం అనేది అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఏమండి? తర్వాత లాస్ట్ ఏంటి? మాత్సర్యం. మాత్సర్యం అంటే అసూయ. ఇందాక ఏమనుకున్నాం? ఉండకూడదు అనుకున్నాం. ఇప్పుడు ఉండాలి. ఎందులో ఉండాలి? మనకన్నా పక్కోడు 2 గంటల ధ్యానం ఎక్స్ట్రా చేస్తున్నాడనే విషయం మనకు తెలిసింది. అప్పుడు ఏం చేయాలి? ఆడి మీద అసూయ పెట్టాలి. యారా నువ్వు రోజు నేను గంట ధ్యానం చేస్తే నువ్వు నాకన్నా 2 గంటలు ఎక్స్ట్రా ధ్యానం చేస్తున్నావా? ఇలా ఉందా నీ పని అని చెప్పి వాళ్ళ మీద అసూయ పెట్టుకోవాలన్నమాట. అసూయ పెట్టుకుని ఏం చేయాలి? వాళ్ళ మీద దుమ్మెత్తి పోయకూడదు. నాకన్నా ఎక్కువ ధ్యానం చేయడానికి, నీకన్నా ముందు నేను ధ్యానంలోకి వచ్చాను, నాకన్నా తక్కువ చేయని వాళ్ళ మీద దుమ్మెత్తి పోయకూడదు. మనం ఏం చేయాలంటే ఆడు 2 గంటలు ఎక్స్ట్రా చేస్తున్నారు కాబట్టి మనం ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా చేయాలి. అవునా? ఇలా అసూయ చూపించుకోవాలి. ఓకేనండి? ఓకే. థ్యాంక్ యూ. నేను ఆహారం లేకుండా 4కి లేస్తానండి. 6 వరకు మెడిటేషన్ చేస్తాను. అసలు బయట లేచి వచ్చింది కూడా నాకు తెలియదు.